Hi, hello, namaste, vanakkam, sat shri akal, adab. Welcome to Colgate Max Fresh D. దుమ్ము దులిపేందుకు రెడీ. నిన్న పార్టీ ఎంజాయ్ చేశారు కదండి, డిస్కో పార్టీ. ఈరోజు పార్టీ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ రాబోతున్నటువంటి కంటెస్టెంట్ నోబుల్ మాస్టర్స్ కంటెస్టెంట్ హరినాథ్ రెడ్డి. కాశ్మీరా కౌగిలిస్తే ఏం చేస్తావో, నేపాళి మంత్రమిస్తే ఏమవుతావో, కంగారు పడ్డ కన్నె శృంగారమా, వణుకుల్లో కూడా ఎంత వయ్యారమా. గోలి మార్ గోలి మార్ 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 మట్టైపోయే కొట్టి చట్టాం వస్తే ముద్దు పెట్టాలంటే అల్లాడిపోతావే అమ్మడు. బాణమతి చేస్తారు, ప్రాణాలింక తీస్తారు, ఉన్న మతి పోయాక ఉప్పు పాతరేస్తారు. ఓ యుతి బంతి పుబంతి, ఓ శాంతి శాంతి ఓం శాంతి. రుద్రం రౌద్రం రిరింస, మూర్ఖం మూఢం ముమూర్ష. కిల్లర్ 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 కిల్లర్. గోలి మార్ గోలి మార్ 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 మార్. కిల్లర్ 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 కిల్లర్. థ్యాంక్ యూ వెరీ మచ్ హరి. చాలా కాలం తర్వాత నేను ఒకటి చూశాను. చూడాలి 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 అనుకుని నేను నువ్వు డాన్స్ చేస్తుంటే ఒకరి వైపే చూస్తుంటాను అనమాట. కాన్సన్ట్రేషన్ నిన్ను 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 అటు నిన్ను అటు నిన్ను అటు చూస్తూ ఉంటాను. డిస్కో చేస్తుంటాను నా కళ్ళు. చూడాలనుకుని చూసింది. యూ నో వాట్ ఇస్ దాట్? కరణ్ సార్ చెప్పండి. ఒకే ఒక సెంటెన్స్లో చెప్పేస్తాను. ఇట్స్ అన్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. హరినాథ్ వచ్చి అతను టాలెంట్తో పాటు ఇంకొకటి కూడా అతను క్రియేట్ చేసుకున్నాడు. అంటే ఈజ్ గాట్ దట్ మెస్మరైజింగ్ పవర్ అన్నమాట. 1000 మెంబర్స్ ఉంటే కూడా ఆ 1000 హైస్ వచ్చి కళ్ళలో వచ్చి నన్నే చూడాలి అంటే, నన్నే చూడాలంటే ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి. సి ఓన్లీ పెద్ద పెద్ద స్టార్స్కి ఉంటుంది, లైక్ కమల్ హాసన్, రజనీకాంత్. నోబుల్ ఆల్సో హెస్ డన్ అ జాబ్ వెరీ వెల్. చాలా బాగుంది నోబుల్. బృందా మ్యామ్. He's a magic man. I used to tell only Rajini sir.
when he called me, how is the film? I said, you're a magic man, sir. After Rajini sir, I'm telling this word to Harinath. Then that Goli Mar, that energy level, mind blowing. Full of expression. Oh, that was fantastic. Costume, the changeover is fabulous. Noble, the disco kind of choreography is fantabulous. On the whole, the magic man is. Congratulations. You made your master proud. Master! డిస్కో అయిన తర్వాత నేను ఫుల్ మూమెంట్ డిస్కోలో ఉండాలి నేను కంపోజ్ చేశాను. స్పెసిఫిక్గా ఈ మూమెంట్ రాకూడదు అని చెప్పి కొంచెం ట్రై చేశాను. ఎంత వచ్చిందో అంత ట్రై చేశాను. సో మాస్టర్ చెప్పినట్టుగా ఐ ట్రైడ్ మై బెస్ట్, బట్ రెస్ట్ ఆఫ్ థింగ్ ఇస్ డిస్కో బీట్స్కి యాక్చువల్గా ఎక్స్ప్రెషన్ అంతగా కష్టం ఇవ్వడానికి. అక్కడ కూడా అతను ఇచ్చాడంటే ఈజ్ వెరీ గ్రేట్. ఈజ్ పర్ఫెక్ట్ డాన్సర్. ఒక్కోసారి నాకు ఎక్స్ప్రెషన్ చేసేప్పటికీ సుర్రుమని ఒక మంటలో మా బుర్రలో ఒక నొప్పి, ఇక్కడ ఏదో ఒక పెయిన్. ఆ ఎక్స్ప్రెషన్ అంత స్టెయిన్ చేసుకుంటున్నా నాకే తెలియకుండా నేను చేసేవాడిని. అలా ఉందండి ఆ అబ్బాయి చేసేప్పటికీ నాకు మైండ్ బ్లోయింగ్. ఓహో, సో నేను ఇంకా దీన్ని ఏమో అనుకున్నాను మాస్టర్. నేను కూడా అప్పుడప్పుడు యాంకరింగ్ చేస్తూ ఇన్వాల్వ్ అయినప్పుడు నాకు కూడా ఎందుకో సుర్రుమంటుంది. అది నీ ఎయిర్లో ఎక్కువగా పెయిన్ ఉంది. యూ కెన్ గో టు ఆల్ క్లియర్ షాంపూ. ఇట్స్ గుడ్ ఫర్ మాస్టర్. మొన్న లాస్ట్ టైం మీతో డాన్స్ చేశాను కదా, ఇలా నెత్తి పెట్టాను, అప్పుడే పెయిన్ ఎక్కింది మాస్టర్. కరెక్ట్, పక్కన ఆ వీక్ నుంచి గడ్డల నుంచి వచ్చింది పెయిన్. అరే బాగా చేయమా, కారుకు ఏం పెట్టు. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. అందరు చూడండి, అందరి ముందు ప్రామిస్ చేశాడు, ఆ కార్ కనుక వస్తే నాకేనంట. గోలీ మార్ 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 మార్. సో ఇప్పుడు మన డిస్కోటెక్ లో, ఐ మీన్ కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి లో బ్రేక్ టైం. లెట్స్ టేక్ ఎ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి. క్లైమాక్స్కి వచ్చేసామండి. కాంపిటీషన్ కత్తి మీద సాములా మారింది అనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. బికాస్ ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నటువంటి కంటెస్టెంట్స్లో ఉన్నటువంటి కసి చూస్తుంటే అది అందరికీ అర్థమైపోతుందండి. వీళ్ళలోంచి అసలే ఈ 5 ది బెస్ట్ డాన్సర్స్, బట్ వీళ్ళలోంచి అల్టిమేట్ డాన్సర్ ఎవరన్నది డిసైడ్ చేసుకోవాలంటే మామూలు విషయం కాదండి. చాలా కష్టమైన పని. చూస్తున్న వాళ్ళకే తెలియట్లేదు వీళ్ళు ఎవరు బెస్ట్ రా బాబు అనుకుంటున్నారు. మరి జడ్జిమెంట్ ఇచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటో నేను అర్థం చేసుకోగలను. ఇక కంటెస్టెంట్స్ అందరినీ స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను. బికాజ్ రిజల్ట్స్ తెలుసుకునే టైం వచ్చేసింది. రిజల్ట్స్ నా చేతిలో వచ్చాయి. ఈ 5 మాస్టర్స్లో ఒక్కరు తమ కంటెస్టెంట్ తక్కువ మార్క్ గెయిన్ చేస్తే వారు కూడా వెళ్ళాల్సి వస్తుంది. విపరీతమైన ట్రైనింగ్ వల్ల, విపరీతమైన హార్డ్ వర్క్ వల్ల ఏదో ఒక చిన్న అనారోగ్యం, చిన్న కాళ్ళు బణికడం, కడుపు తిప్పడం ఇలాంటివి ఏవో జరుగుతున్నాయి. బట్ అవన్నీ ఎక్స్క్యూజెస్ పక్కకు పెట్టి ఎవరు ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, ఈ క్షణం ఎవరు బెస్ట్ అయ్యారు, దాన్ని బట్టి స్కోరింగ్ జరిగిందండి. సో ఎవరు లీస్ట్ స్కోరర్ అయితే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. ముందుగా కంటెస్టెంట్స్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను. శివశంకర్ మాస్టర్స్ కంటెస్టెంట్ రాజేశ్వరి. కలిపి కొట్టు మొనగాడ తీసుకో. నోబెల్ మాస్టర్స్ కంటెస్టెంట్ హరినాథ్ రెడ్డి. కాశ్మీర కౌగిలిస్తే ఏం చేస్తావో, నేపాళీ మంత్రమిస్తే ఏమవుతావో, కంగారు పడ్డ కన్నె శృంగారమా, వణుకుల్లో కూడా ఎంత వయ్యారమా. గోలి మార్ గోలి మార్ 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 మార్. బాబా భాస్కర్స్ కంటెస్టెంట్ వినోద్. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం.
శ్రీధర్ సర్స్ కంటెస్టెంట్ అరుణ్. 16 ఏళ్ల వయసు పడి పడి లేచే మనసు పట్టుకో పట్టుకో కళ్ళెలేసి పట్టుకో కట్టుకో కట్టుకో పక్కమేసి కట్టుకో. సత్య మాస్టర్ శిష్యురాలు మోనికా. గుండెలు తీసిన బంటు గుండెను బుట్టుగా అంటూ గాజుల గలగల వింటూ కౌగిలి విందులు తింటూ అరిచే మోడని తిట్టు ఆగని ముద్దులు పెట్టు 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 పెట్టవా. ఈ 5 సూపర్ డాన్సర్స్లో, ఈ 5 డైనమిక్ డాన్సర్స్లో ఈరోజు ఒక్కరు మన స్టేజ్ని వదిలి వెళ్ళిపోతారు. ఢీ షోలో ఉంచి వైదొలగవలసి వస్తుంది. ఇక్కడ ఎవరైతే ఎలిమినేట్ అవ్వరో, ఎవరైతే కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ సురక్షా చక్రంలో ఉంటారో వారు ఫర్దర్ కాంపిటీషన్కి వెళ్తారు. అండ్ ఎవరైతే ఫైనల్ విన్నర్ అవుతారో వారికి రాధాకృష్ణ టొయోటా సమర్పిస్తున్నటువంటి కరోలా ఆల్టెస్ కార్ కంటెస్టెంట్ సొంతం అవుతుందండి. సో మా మాస్టర్స్ అందరూ తమ కంటెస్టెంట్కి ఆ కార్ను బహుకరించడం కోసం చాలా కృషి చేశారు. వారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ మా లైట్స్కి ఆర్డర్ చెప్పేస్తున్నాను. మ్యాజికల్ లైట్స్ ప్లీజ్. Congratulations. Chalo, it's disco time. Sir, Sridhar sir. We proudly welcome Sridhar Master. మాస్టర్ అరుణ్ ఎలా స్కోర్ చేశారంటే తరుణ్ మాస్టర్ 10 ఇచ్చారు, బృందా మ్యామ్ 10 ఇచ్చారు, టోటల్ 20. ఇంతకంటే ఎక్కువ స్కోర్ ఇవ్వడానికి లేదు అక్కడ ఛాన్స్ మాస్టర్. సో కంగ్రాచులేషన్స్ మాస్టర్. సో ఈ టాప్ స్కోర్ చూసి మీ కళ్ళల్లో నాకు ఒక స్పార్క్ కనిపించింది. అది హ్యాపీనెస్సా లేకపోతే ఏంటి? ఈ ప్రోగ్రామ్ బిగినింగ్లో నేను జడ్జి ఎవరు అడుగుతున్నారు, బృందా మాస్టర్, తరుణ్ మాస్టర్ చెప్పినారు. సో 12 మాస్టర్స్కి జడ్జెస్ చేస్తే 2 మాస్టర్ డెఫినెట్లీ we know no please put I directly I asked them to put direct department నేను అడుగుతున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు, put 3 or 5 judges please. చాలా చాలా కష్టం. అన్ని మాస్టర్ బిగ్ మాస్టర్స్ అన్ని ఎవ్రీబడి వెరీ బిగ్ మాస్టర్, చాలా బిజీ అండ్ వెరీ బిగ్ మాస్టర్స్ అందరూ. బట్ 100% కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఈ ఇద్దరు జడ్జెస్ చాలు. థ్యాంక్ యూ బృందా మాస్టర్, థ్యాంక్ యూ తరుణ్ మాస్టర్. అరుణ్, wanna say something? You happy? Right? మాస్టర్తో పాటు డిస్కోనా? డిస్కోకి అమ్మాయి లేకపోతే తీసుకువెళ్ళరు, నన్ను తీసుకెళ్ళి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. సెకండ్ బెస్ట్ ఎవరో చూద్దాం. నిజానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ది బెస్ట్ అండి. బెస్ట్లోంచి బెస్ట్ వెతికే పని చేశారు మా బృందా మ్యామ్ అండ్ తరుణ్ మాస్టర్. లైట్స్ ప్లీజ్. Monica and Harinath Reddy, Noble Master and Satya Master. Please come. మాస్టర్ ఇద్దరి స్కోర్ చెప్పేనా? తరుణ్ మాస్టర్ మోనికాకి 9, హరినాథ్కి 9 ఇచ్చారు. బృందా మ్యామ్ మోనికాకి 9, హరినాథ్కి 9, టోటల్ 18. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్ చాలా టఫ్గా ఉంది కాంపిటీషన్. అంటే నిజంగా కత్తి పెట్టి మొత్తం కత్తుల మీద డాన్స్ చేయాలి అలా ఉంది. సో ఎలాంటి స్ట్రాటజీ ఉపయోగిస్తారు అండ్ ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? ఐఎమ్ సాటిస్ఫైడ్. వాట్ వీ డిడ్, వీ రిసీవ్డ్.
So I'm very much satisfied. Always. I welcome the results, always. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. భాను, ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతున్నారు కదా. ఐ వుడ్ లైక్ టు టెల్ దట్ ఆల్ ది మాస్టర్స్ ఆర్ బ్రిలియంట్, ఎక్సలెంట్. ఎక్కడ మిస్ఫైర్ అవుతుందంటే ఆ మిస్ఫైర్ వచ్చి ఆ ప్లానింగ్. ఇఫ్ యూ గెట్ లిటిల్ మిస్ఫైర్ ఇన్ ద ప్లాన్, థింగ్స్ కెన్ గో హేవేర్. ఓకే, నాకు తెలిసి ఇక్కడ ఇద్దరు మా ఢీకి 2 గుండెలు లాంటి వారండి. See, we also feel we don't want to eliminate anybody. We want everybody to be here, but we're supposed to do that. It's very tough to sit here and judge. It's not at all easy to sit here and judge because they are terrific dancers, everybody. But there must be elimination, otherwise the show must go on. Don't take it in your heart, okay? It can be anybody. ఎనీవేస్, ఇద్దరు జమ్స్ అండి అండ్ ఇద్దరు లెజెండ్స్. వీరిలో ఒకరే నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు, ఒకరు ఎలిమినేట్ అవుతారు. వారు ఎవరైనా తెలుసుకుందాం. లైట్స్ ప్లీజ్. Congratulations, Vinod. Bhaskar sir, could you please come here? Bhaskar sir, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మాస్టర్? బికాస్ అక్కడ ఉన్నవారు మామూలు వ్యక్తి కాదు, మహాన్ భావుడు. అలాంటి మాస్టర్కి టై పడ్డప్పుడు మీరు ఒక్క మార్క్తో మీరు సేఫ్ జోన్లోకి వచ్చారు, కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ సేఫ్ జోన్లోకి. లైక్ తరుణ్ మాస్టర్ 9 మార్క్స్ ఇచ్చారు, బృందా మ్యామ్ 8 మార్క్స్ ఇచ్చారు, మీ స్కోర్ అయింది 17. మీరు ఎలా రియాక్ట్ అవుతారు మాస్టర్? నేను ఫస్ట్ జడ్జెస్కి థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ. ఇంకా నేను నా టాలెంట్ ఏంటి ఇంకా ప్రూఫ్ చేయలేదు, చేస్తాను, టైం వస్తుంది. అమ్మ తోడు నేను చెప్తాను, అందరికీ దండం పెడతాను. థ్యాంక్ యూ. నేను నెక్స్ట్ టైం ఇది కూడా పవర్గా చేస్తాను. నెక్స్ట్ టైం వీ వాంట్ పులి, డైనోసర్ లాగా వస్తాను. డూ కమ్ లైక్ డైనోసార్ మాస్టర్. వెళ్తూ ఒకసారి ఎప్పుడూ ఒక పాట వినిపిస్తుందండి క్లాసికల్లో నాకు. అది విన్నప్పుడల్లా అబ్బా ఇలా కూడా ఉంటారా మనుషులు అనుకునేదాన్ని. శివ పూజకు చిగిరించిన సిరిసిరి మూవ్వ, ఇలాంటి వ్యక్తులు ఉంటారా? శివ పూజ కోసమే పుట్టినటువంటి సిరిసిరి మూవ్వ ఉంటుందా అనుకున్నాను. బట్ ఢీ షో జాయిన్ అయ్యి ఢీ షో చూస్తూ పోగా ఆ సిరిసిరి మూవ్వ నాకు కనిపించిందండి. ఎక్కడో లేదు, ఈ 5గురు మాస్టర్స్లో కూర్చుని ఉంది. పుట్టగానే 2 ఏళ్ల బిడ్డగా ఉన్నప్పుడే వెన్నుపూస విరిగిన వెన్నుపూస అతికించుకుని ఎన్నో నాట్యాలు నేర్చుకుని ఎన్నో వందల పాటల్ని ఎంతో అద్భుతంగా మలిచి 3000కు పైగా సినిమాల్లో ఎన్నో ఆణిముత్యాలు లాంటి పాటలను అందించి అందరినీ అలరించినటువంటి ఒక మనసున్న మహారాజ్ అండి మా శివశంకర్ మాస్టర్. We really feel proud and honored to have you here, sir. ఒక్కసారి స్టేజ్ పైకి రావాల్సిందిగా గట్టిగా చప్పలతో స్వాగతం పలుకుతున్నాం. వీరికి తెలియని నృత్య శైలి అంటూ లేదేమో మాస్టర్. ఇలాంటి మాస్టర్కి సెండ్ ఆఫ్ అంటే నేను అసలు జీర్ణించుకోలేకపోతున్నాను, నాకు తట్టుకోలేకపోతున్నాను ఆఫ్ కోర్స్, బికాజ్ డాన్స్ లవర్గా. అండ్ ఈ పిల్ల పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారు మాస్టర్? ఎలిమినేషన్ ముందే నేను చెప్పాను, ఆల్ ది మాస్టర్స్ ఆర్ సో బ్రిలియంట్ అండ్ డివైన్
అండ్ డెడికేటెడ్ టు దట్ ప్రొఫెషనల్. శివశంకర్ గురించి మాస్టర్ గురించి నేను చాలా సంవత్సరంగా నేను వింటున్నాను, చూశాను. సచ్ అ గ్రేట్ లెజెండ్. అంటే నాట్ బికాస్ ఆఫ్ ప్రొఫెషన్ వలన ఈజ్ నాట్ గాన్ అవుట్. ఇట్ ఈస్ జస్ట్ దట్ ప్లాన్ అన్నమాట, ఒక ప్లాన్. ఈవెన్ పెద్ద పెద్ద వారియర్స్ కూడా, మేజర్స్, సోల్జర్స్ అంతా వారియర్స్, ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ద ప్లాన్, దే లూజ్ ది వార్, బట్ నాట్ దేర్ జోష్ అండ్ హార్ట్ అలాగ ఉంటుంది. శివశంకర్ మాస్టర్ ఈస్ అ గ్రేట్ లెజెండ్. థ్యాంక్ యూ. ఎందుకంటే ఈయన నిగర్వి అనడానికి నిదర్శనం, ప్రత్యక్ష సాక్ష్యం మన ముందు ఉందండి. అదేంటంటే బృందా మ్యామ్ తన కళ్ళ ముందు ఒక చిన్న బిడ్డ, తన కళ్ళ ముందు పెరిగిన బిడ్డ, నా కూతురు లాంటిది, తన కళ్ళ ముందు డాన్స్ చేసినటువంటి చిన్న పాప ఎన్నోసార్లు బ్లెస్ చేశారు. వారు మాట్లాడి రియాక్షన్ ఇచ్చినప్పుడల్లా నిలుచుని నమస్కరించారు. దట్స్ మై డ్యూటీ. ఇప్పుడు కూడా నేను చాలా చాలా నిజంగా చెప్తున్నానండి, నా వృత్తి మీద సాక్షిగా నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఒకే ఒక పాయింట్, ఈ టెన్షన్ నేను అనుభవించలేకుండా ఉన్నాను. ప్రతి ప్రోగ్రాం వచ్చినప్పుడల్లా నేను వాళ్ళ దగ్గర చెప్పాను, సార్ నాకు ఈ టెన్షన్ భరించలేకుండా ఉన్నాను సార్. ఏంటంటే మీ అందరికన్నా నేను ఏజ్లో పెద్దవాడిని, నాకు కొంచెం హెల్త్ వైజ్ నేను తట్టుకోలేకపోతున్నాను. నాకు వద్దండి ఇదేనాను. లేదు మాస్టర్ గారు నన్ను కంపెల్ చేశారు. ఎనీహౌ నా కూతురు లాంటి బృందా మాస్టర్ దగ్గర నేను వచ్చి ఎలిమినేట్ అవ్వడం సంతోషం. నా బ్రదర్ లాంటి ఆయన ఆ చిన్న పిల్ల తట్టుకోలేకుండా కదా. మీరు ఏడవకూడదు, అదే అర్థం కాలేదు. చిన్నవాళ్ళు కదా, ఎన్నో ఉన్నాయి లైఫ్లో, ఇంకా ముందుకు. మీరండి, ఇట్లా వాళ్ళ అమ్మని తీసుకెళ్ళండి ప్లీజ్. మీరండి అమ్మా. నిజంగా మనందరం గర్వపడాలండి. డీ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి వ్యూవర్స్ కూడా గర్వపడాలి, మేము ఇంత మంచి షో చూస్తున్నామని. ఎందుకో తెలుసా, జనరల్గా ఎలిమినేట్ అయిపోగానే రిజెక్షన్ ఫేస్ అయ్యి లేనిపోని అన్నీ ఊహించుకొని లేనిపోని మాటలు మాట్లాడతారు, ఫైటింగ్స్కి వస్తారు. కానీ ఇలాంటి మాస్టర్ని నేను చూడలేదండి బాబు. మన కోసం ఒక బ్యూటిఫుల్ డాన్స్ని ప్రజెంట్ చేస్తా అంటున్నారు ఆఫ్టర్ ఎలిమినేషన్. ఇంతకంటే వరం ఇంకెవరికి కావాలండి? ఏం కావాలి చెప్పండి మాస్టర్ గారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ, మీకు పాదాభివందనాలు. సో ఇంత గొప్ప మాస్టర్, వారు చేయలేని సాంగ్ అంటూ లేదండి, వారు అలరించని స్టైల్ అంటూ లేదండి, మీ చేతిలోనే ఉందండి ఆ మాస్టర్ని వెనక్కి రప్పించడం. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని ఒక వరాన్ని ఇస్తున్నారు మా ప్రొడ్యూసర్స్. దాని ద్వారా ఈ మాస్టర్ మళ్ళీ వస్తారు, వచ్చి సెమీస్లో ఢీ కొట్టి ఫైనల్ దాకా వెళ్ళి రాధాకృష్ణ టొయోటా కరోలా ఆల్టిస్ కార్లో తన కంటెస్టెంట్ ఇంటికి వెళ్తారండి. సో అంత గొప్ప రోజు రావాలంటే వారిని
వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మీరు వాపస్ తీసుకురావాల్సి ఉంటుంది. సో ఓట్ బ్యాక్ ఫర్ దిస్ మాస్టర్. ఒకసారి గట్టిగా చప్పట్లు. ఈ పర్ఫార్మెన్స్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూద్దాం. రామాయణం మీకు అందరికీ తెలుసు. రామాయణంలో పంచవటిలో సీతారాముడు లక్ష్మణుడు ఉన్నప్పుడు మారీచుడనే గోల్డ్ జింక వచ్చి మాయ చూపించి రాముణ్ణి సపరేట్గా తీసుకెళ్ళి రాముడు దాని బాణం వేసి చంపిన తర్వాత రాములవారి గొంతులో సీతాభయం లక్ష్మణాభయం అని అరిచిన తర్వాత సీత కంగారు పడి లక్ష్మణ పెరుమాళ్ళని పిలిచి నాయన ఏమవుతుందో ఆయనకు నువ్వు వెళ్ళి చూడు అంటే అతను అంటాడు, ఏమవదమ్మా, నువ్వు ఒర్రి కావద్దు, లేదు అది ఎందుకో బాధగా ఉంది, నువ్వు వెళ్ళు. అవన్నీ వెళ్ళను, నా తండ్రి లాంటి వారు ఆయన చెప్పి మిమ్మల్ని చూసుకోవాల్సిన నా బాధ్యత అంటే నికృష్టుడా నీచుడా నువ్వు నన్ను పెళ్ళాడని కోసం ఇలా చేస్తున్నావు అనేప్పటికీ తాళలేని ఆ బాధలో అతను ఒక గీత రేఖ లక్ష్మణ రేఖను వేసేసి దాటికి వెళ్ళిపోతాడు. తర్వాత రావణేశ్వరుడు వస్తాడు, సీతను తీసుకెళ్తాడు. ఆగాయ మార్గంగా వెళ్ళేప్పుడు అక్కడ జటాయు అనే ఒక పక్షి పెద్ద ఈగలు ఉంటుంది. అది చూసి రావణేశ్వరుడితో పోరాడుతుంది. ఇద్దరికి ఫైటింగ్. దానిలో 2 రెక్కలు నరికేస్తాడు రావణేశ్వరుడు. సీతను తీసుకెళ్ళిపోతాడు. ఆ పడిన జడాయు తన ప్రాణం కోసం కొట్టుకున్నప్పుడు రాము లక్ష్మణుడు సీతను వెతుకుంటారు. ఆ దారి రాగానే రాముల వారికి విషయం చెప్పేసి మరణిస్తుంది ఆ పక్షి. ఆ పక్షిని తీసుకెళ్ళి తన తండ్రి స్థానంలో. దీంట్లో ఏ విషయం అంటే రాముల వారు తన తండ్రికి కడాకాలం చేయవలసిన ఇది కార్యక్రమం చేయలేదు, అంతిమ సంస్కారం చేయలేదు. చేయకుండా పోవడం వల్ల ఇక్కడ ఆ ఈగడికి తండ్రి స్థానం పెట్టి భక్తి ఉంటే, విశ్వాసం ఉంటే, డెడికేషన్ ఉంటే నేరంగా మోక్షం వెళ్తారని ఒక థీరీ దీంట్లో ఉన్నాయి. సో రాముల వారు అది అంతిమ క్రియ చేసి ఆ ఆత్మని సర్వేశ్వరుడు పైలోకాన్ని పంపించేది. సీతగా, రాముడుగా, లక్ష్మణుడుగా, మారీచుడుగా, రామణేశ్వరుడుగా, జటాయుగా నేను ఒక్కడే చేస్తానండి. మీరెంతో చూసి ఆశీర్వదించారు.
Sound.
చాలా సంతోషం, చాలా థ్యాంక్స్. దీనికన్నా ఆనందం నాకు ఏం కావాలి, ఏం కావాలి? ఇదిరా ఒక ఆర్టిస్ట్కి మీ ఆశీస్సు వల్ల నేను ఇంకా కొంతకాలం సాగుతాను. ఒకే ఒక మాట చెప్పుకోవాలి, ఈ విషయం ఈ ప్రోగ్రాం నాకన్నా నా కుమారుళ్ళు విజయ్ అజయ్ చాలా కష్టపడి చేశారు. వాళ్ళు డిసప్పాయింట్ అమ్మకూడదు, వాళ్ళకి ఫ్యూచర్ ఉంది. వాళ్ళని ఆశీర్వాదం చేయండి అందరూ కలిసి. నా మేలు కోరుకున్న వాళ్ళు అవుతారు, వాళ్ళని ఆశీర్వాదం చేయండి. మాస్టర్ గారు మీరు కూడా చేయాలి, మీకన్నా చిన్నవాళ్ళు. రాజేశ్వరి, రాజేశ్వరి నువ్వు ఎప్పుడు మంచి డాన్సర్ అమ్మా. దీనికంతా మనం ఇది కాకూడదు. వయకాటు ఒకటి ఉండేది, దానికి రావచ్చును, వచ్చి మన దుమ్ము దులుపుతాము. నువ్వు మొత్తం ఫీల్ అవ్వకూడదు. ఏమి ఇదన్నీ మంచిదమ్మా, అన్నీ మంచిదికే భగవంతుడు చేసేది, మనకు తెలియదు. టేక్ కేర్. నిజంగా అయితే మాస్టర్ గారు చేసిన 10 minutes కానీ 15 minutes డ్యాన్స్ కానీ దాంట్లో ఎంత కూడా మేము చేశారు. కనుక ఇంత డ్యాన్స్ కూడా మేము 3 నిమిషాల సాంగ్కి 33 సార్లు ప్రాక్టీస్ చేస్తాం మేము. అలాంటిది మాస్టర్ గారు కింద పడి లేచి ఎన్నిసార్లు కింద పడ్డారు, ఎన్నిసార్లు లేచారు. నిజంగా రాజేశ్వరి చాలా అదృష్టవంతురాలు. నేను ముందే ఒక ప్రోగ్రాంలో చెప్పాను భానుతో, క్లాసికల్ డ్యాన్స్ అంటే ఇట్స్ డైరెక్ట్ కనెక్షన్ టు గాడ్. ఆ రూపం, ఆ రాముడు, ఆ రావణుడు, సీత, లక్ష్మణన్, ఇప్పుడు నా కళ్ళ జటాయు,
ఇది ఇప్పుడు నా కళ్ళ ముందు తెలిసింది. ఆ రూపం, ఆ అవతారం, ఆయన చేసిన ఎక్స్ప్రెషన్కి నా కంట్లో అలాగే నాకు తెలిసింది. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గానే నేను ఒక బుక్ చదివాను, సుందరకాండం. చూసారా? ఇప్పుడు నా కళ్ళ ముందే నాకు ఆయన ప్రతిష్ట. చాలా చాలా బాగుంది మాస్టర్. చాలా అంటే ఇది చూసేదానికి మనం ఎంత పుణ్యం చేసి ఉంటామో అది వీఆర్ ఆల్ వెరీ గ్రేట్ఫుల్. నేను ఒక లాస్ట్ ఫైనల్ చెప్తాను. మా ఫాదర్ తర్వాత ఎక్స్ప్రెషన్ చూసింది ఇప్పుడు శివశంకర్ మాస్టర్. ఇది 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 వచ్చి నా ఉద్యోగం పైన సత్యంగా చెప్తాను. దిస్ ఇస్ హ్యాట్స్ ఆఫ్ టు సర్. మే గాడ్ కీప్ యూ అలైవ్ ఫర్ మెనీ ఇయర్స్ అండ్ యువర్ చిల్డ్రన్ షుడ్ కమ్. యాక్చువల్లీ బాడీ, సోల్, ఆత్మ, ఆవి, శరీరం అంటారు. ఇది మూడు ఇక్కడ ఈ పర్ఫార్మెన్స్ చూసినప్పుడు ఎవరికో వాళ్ళ గుండెలలో వాళ్ళ ఒంట్లో లేదండి. టోటల్ కాన్సన్ట్రేషన్ అండ్ ఎవ్రీథింగ్, వన్నెస్ ఆఫ్ మైండ్ అని చెప్తారు. అలాంటి వన్నెస్ ఆఫ్ మైండ్ అందరూ ఇక్కడే పెడతారండి. ఇది చూసి ఇక్కడ వచ్చినప్పుడు నేను ఏం అనుకుంటానో అదే శ్రీధర్ చెప్పాడు. నిజంగా అండి, మా ఆణవం, మా గర్వం, మా తిమిర్ ఏమి లేదండి. ఇతని బాధలో మన ఏమీ లేదు. ఇంత గొప్ప టాలెంట్ లోపల పెట్టుకొని అలాంటి సాధారణంగా ఉండదు, ఛాన్సే లేదండి. అలాంటి వాడు ఇంకా ఈ లోకంలో ఇంకా మళ్ళీ రావపోతున్నారో లేదో తెలీదు. కానీ ఇలాంటి లిజెండ్స్లో ఉన్నప్పుడు మేము కూడా ఇక్కడ ఉంటాము, ఇతని పక్కనే ఉంటాము అది థింక్ చేసినప్పుడు నేను పుట్టినది కన్నా ఇప్పుడు చాలా 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 సంతోషంగా ఫీల్ అవుతున్నానండి. మా ఇద్దరు ఒకే, నేను ఏం చెప్పవచ్చానో అదే చెప్పారు. మా గర్వం, తిమిర్, ఆణవం, మన గురించి మన లోపల మన మైండ్లో ఉన్న అన్ని హైట్స్ అంత థింకింగ్ అన్ని కుప్ప చెత్త అండి, ఏమీ లేదు. మనం బట్ నిజంగా చెప్తే ఆయన ఈజ్ నాట్ మెంటల్లీ ప్రిపేర్డ్ దట్ విల్ బి ఎలిమినేటెడ్. బట్ నా స్టూడెంట్ నా పేరు అదిదా నాకు అది ఓడి అది తాళుకలేదు, అందుకని నేను తాళుకుంటా. ఎన్నో చూశాను, ఇంకా చూడబోతున్నాను. నాకు మాత్రం నా విద్య సత్యమైతే భగవంతుడు నాకు ఆరోగ్యం ఆయుష్ ఇస్తే నేను చాలామంది నా ఎక్స్ప్రెషన్ తయారు చేయాలని నాకు చాలా కోరిక. శివశంకర్ మాస్టర్ వల్ల ఎక్స్ప్రెషన్ చాలా నాకు హీరాలాల్ గారు మాస్టరు ఎంత ఇష్టం అంటే ఆయన మరి ఒక ఎక్స్ప్రెషన్ చేసిన భావశాస్త్రుడు సినిమాలో లేరు. అదే మరి పశుమూర్తి కృష్ణమూర్తి గారు ఆయన ఇంతదా నవ్వాలి, ఇంతదా చూడాలి, ఎందుకు ఇంత ఎక్స్ప్రెషన్ ఎక్కువ చేస్తున్నావు అని రేంజ్ పెట్టేవారు ఆ మహానుభావులు. వాళ్ళ దగ్గరంతా పనిచేశాను. నేటికి హీరాల మాస్టర్ గారు లేకపోయినా ఆయన పుత్రుడు నన్ను ఆయన చెప్పినట్టుగా చెప్పినానికి నాకు ఇంతకు మించి నాకేంటండి ఎలిమినేషను? నన్ను ఎవరు ఎలిమినేషన్ చేస్తారు? మీ అందరి గుండెలో ఉన్నాను, మీ కళలో నేను ఉన్నాను. నా కళ తప్ప వేరే నాకేంటి ఎలిమినేషను? నేను సాధిస్తాను, సాధించే సస్తాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. గాడ్ బ్లెస్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. ఈటీవీ టీ షో చూసిన అందరు వ్యూవర్స్కి నేను ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నారు, ప్లీజ్ మళ్ళీ నాకు ఓటేసి మా మాస్టర్ మళ్ళీ తీసుకురండి, ఈ టీ షోకి తీసుకురండి ప్లీజ్. యాక్చువల్లీ డే 1 నుంచి
నేను అతని పక్కనే నేను కూల్ జయంత్ కూర్చునే ఉంటామండి డే 1 నుంచి ఏ టీం ఉన్నప్పటి నుంచి. ఇక్కడ వచ్చి నాకు ఏజ్ లేకుండా చాలా క్లోజ్ అయ్యారు, అది మా భాగ్యం. తర్వాత నిన్న పొద్దున అతనికి లైట్గా చెస్ట్ పెయిన్, నా పక్కన చెప్పారు నోబుల్ ఇక్కడ కొంచెం లైట్గా ఇది చేసావా అన్నారు. నేను చేశానండి. అప్పుడు నా తండ్రి చేసినట్టు నా తండ్రి ఇలాగ అతను కొంచెం దించేయండి. నిన్న చెస్ట్ పెయిన్ మధ్యాహ్నం ఇంత టాబ్లెట్ వేసుకొని ఎవరాది యంగ్ స్టేజ్లో ఉండేవాళ్ళు ఇలాగ ప్రోగ్రామ్ ఇవ్వచ్చా? కొంచెం దించేయండి. ప్రతి డాన్సర్కి ఒక మంచి గుణపాఠం అండి ఇది. ఎందుకంటే ఒక్కసారి స్టేజ్ పైకి వస్తే ఆయన చూడండి మోర్ దాన్ 60, ఆ వయసులో నడవడానికి ఇబ్బంది పడతారు పెద్దలు. బట్ మనకు భగవంతుడి దివ్యదర్శనం చేయించారు ఆయన కళ్ళతో. సో ఇక్కడ నుంచి ఎవరు ఏ పర్ఫార్మెన్స్ ఇచ్చినా ఒక్కసారి జై బోలో శివశంకర్ మాస్టర్ అని గుండెల్లో నింపుకొని స్టేజ్ ఎక్కండి, మీ గజ్జ డెఫినెట్గా గర్విస్తుంది. శివ పూజకు చిగురించిన సిరిసిరి మువ్వ మా మాస్టరు, మా శివశంకర్ మాస్టర్. వారి పర్ఫార్మెన్స్ చూసి డెఫినెట్గా మీరందరూ ఆనందించారని ఆశిస్తున్నాం. సో మా మాస్టర్ని మళ్ళీ వెనక్కి తీసుకొస్తారని ఆశతో మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటాం.